నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దసరా వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, బారులు తీరిన భక్తులు. దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, స్వగ్రామంలో వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి జిల్లా చర్ల మండలం తేగడ గ్రామంలో విషాదం. తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లి 2 యువకులు మృతి. కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన ఏఆర్ రెహమాన్ 30 నిమిషాల నిడివితో వీడియో రూపకల్పన. ఇరాన్కు పెట్రో కెమికల్ రంగాలపై అమెరికా ఆంక్షలు. ఇజ్రాయెల్పై క్షిపణి దాడుల వేళ నిర్ణయం. చెడుపై మంచి సాధించిన గెలిపే విజయదశమి. దేశంలోని అనేక ప్రాంతాల్లో విజయదశమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. 9 రోజుల పాటు దుర్గాదేవి 9 అవతారాలెత్తి రాక్షస సంహారం చేసింది. శక్తి స్వరూపిణి జగజ్జనని దుర్గామాతను నవరాత్రుల్లో విశేషంగా పూజిస్తారు. విజయదశమిని పురస్కరించుకుని పండుగ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. రాక్షస సంహారానికి ప్రతీక దసరా. చెడుపై మంచి గెలిచే తీరుతుందన్న సందేశాన్ని తెలిపే పండుగే విజయదశమి. విజయదశమి విశిష్టతను తెలిపేలా అనేక పురాణ గాథలున్నాయి. అందులో ప్రధానమైనదే మహిషాసుర వధ. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేసి ఏ పురుషుడి చేతిలో తనకు మరణం రాకూడదన్న వరం పొందాడని మన పురాణాలు చెబుతాయి. ఆ వరం కారణంగా దేవతలు మానవులను వేధిస్తున్న మహిషాసురుణ్ణి శక్తి స్వరూపిణి అయిన జగన్మాత 9 రోజుల పాటు పోరాడి వధించింది. దానికి ప్రతీకగానే దేవీ శరన్నవరాత్రులు నిర్వహించి 10వ రోజు విజయదశమి జరుపుకుంటారు. మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. మహిషాసురుడు బ్రహ్మదేవుని గూర్చి చాలా సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఏం వరం కోరుకుంటాడు అంటే, ఏ పురుషుని చేతిలో నా ప్రాణం పోకుండా ఉండాలి అని వరం కోరుకుంటాడు. దానితో ఆయన చాలా విర్రవీగుతూ ముల్లోకాలు తిరుగుతూ జనాలందరికీ కూడా దేవతలని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని హింసించడం ప్రారంభించాడు. ఆ సందర్భంలో దేవతలందరూ కూడా మళ్ళీ ముల్లోకాలు తిరుగుతూ ఆ దేవతలందరినీ, బ్రహ్మని, విష్ణుని, మహేశ్వరుణ్ణి ఈ దేవతలందరూ కూడా ప్రార్థించారట. మళ్ళీ ఎవరైతే వరం ఇచ్చారో మళ్ళీ ఆ వరానికి కూడా విరుగుడు బ్రహ్మదేవుడే చెప్పాడట. ఏంటి అంటే, మనం ఒక శక్తిని సృష్టిద్దాం. ఆ శక్తి ద్వారా మహిషాసురుణ్ణి చంపేటువంటి శక్తిని మనం సృష్టిద్దాము అని ఆ ముగ్గురు దేవతలు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆలోచించారట. అప్పుడు ఆ అమ్మవారిని ప్రార్థించి ఆ అమ్మవారి రూపంలో మహాశక్తిని, దేవతలందరి శక్తిని కూడా ఒక దగ్గర చేర్చి, అప్పుడు ఒక అమ్మ రూపంలో, ఒక స్త్రీ రూపంలో మహిషాసుర మర్దిని అని మనం వింటుంటాం కదా, ఆ మహిషాసుర మర్దిని రూపంలో ఒక అమ్మవారిని సృష్టించారట. ఆ అమ్మవారు 9 రోజుల పాటు కూడా ఆ రాక్షసుని మీద యుద్ధం చేసి జనాలందరినీ కూడా కాపాడిందంట. అప్పటి నుంచే మహిషాసుర మర్దిని అని అమ్మవారికి పేరు వచ్చింది. ఒక చెడు పైన మంచి విజయం సాధించిన రోజే విజయదశమి అని. విజయదశమి రోజు నాడే రాముడు రావణుడిని జయించాడనే కథ ప్రాచుర్యంలో ఉంది. అలా చెడుపై మంచి గెలిచిన ఈ రోజునే విజయదశమిగా ప్రాశస్త్యం పొందింది. అందుకే పలు ప్రాంతాల్లో దసరా రోజు రావణుడి బొమ్మను కాల్చుతుంటారు. ఇక ఈ రోజు జమ్మి చెట్టును పూజించడం కూడా చూస్తుంటాం. పాండవులు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు జమ్మి చెట్టుపై ఆయుధాలు ఉంచారని, తిరిగి ఈ విజయదశమి రోజునే వచ్చి ఆయుధాలను తీసుకుని కౌరవులపై విజయం సాధించారని కూడా పురాణాలు చెబుతాయి. అలా విజయదశమి రోజున జమ్మిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. జమ్మి రూపంలోని అపరాజితా దేవిని పూజిస్తే తనను నమ్మిన వారికి విజయం వరించేలా దీవిస్తుందని భక్తుల విశ్వాసం. ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిపి దసరాగా చెబుతుంటారు. ఈ 9 రోజులు అమ్మవారికి రోజుకో రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దుర్గా, కాళీమాత, భద్రకాళి పేర్లు ఏవైనా విజయదశమి పూజలు మొత్తం అమ్మవారికే.
అమ్మలగన్న అమ్మను మహాశక్తిగా భావించి మహాలక్ష్మి, అన్నపూర్ణ, గాయత్రి, బాలాత్రిపుర సుందరి, గాయత్రి మహిషాసురమర్ధినిగా ఇలా వివిధ రూపాల్లో అమ్మవారికి పూజలు చేస్తారు. నవరాత్రి పూజలతో పాటు విజయదశమిని ఒక్కో చోట ఒక్కోలా నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఢిల్లీ, గుజరాత్, కోల్కతా, పశ్చిమ బెంగాల్, మైసూర్లలో నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయంగా చెప్పే విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా అంతా విజయమే అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా వ్యాపారులు ఈ రోజున ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. కొత్తగా వాహనాలు కొనేవారు దసరా రోజున కొనుగోళ్లు చేస్తుంటారు. విజయదశమి రోజున జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం పొందితే ఏడాదంతా శుభం జరుగుతుందని ప్రజల విశ్వాసం. రాష్ట్ర వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో చివరి రోజున అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు నిజరూప దర్శనంలో మహాలక్ష్మిగా కొలువుదీరి ఉన్నారు. దసరా మండపంలో సాయంత్రం సెమి పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీలా మహోత్సవం, రావణాసుర దహనం వేడుకలు జరపనున్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో నేడు సరస్వతి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం గ్రామ పురవీధుల్లో హంసవాహనంలో అమ్మవారు ఊరేగనున్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో 9 రోజుల పాటు వివిధ రూపాలలో దర్శనమిచ్చిన అమ్మవారు చివరి రోజు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా పర్వదినం కలిసి రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. విజయదశమి పండుగను పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత, శ్రీరాముడి ఆశీస్సులతో జీవితంలోని ప్రతి దశలో విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి నవరాత్రి వేడుకల ముగింపున గుర్తుగా రాక్షసుల రాజు రావణుడిపై రాముడి విజయాన్ని స్మరించుకునేందుకు విజయదశమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి తన సొంత గ్రామం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం హోదాలో తన గ్రామానికి వెళ్తున్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలని జీవన తాత్వికతను విజయదశమి మనకు తెలియజేస్తుందని పేర్కొన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో విలసిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. భట్టిని కలిసేందుకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడిన 100% 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. దసరా సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి వాహన పూజ చేసి కార్యకర్తలతో ట్రాఫిక్ రూల్స్పై ప్రతిజ్ఞ చేయించారు. సామాజిక ఆర్థిక సర్వే కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసిందని తెలిపారు. బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని మంత్రి వెల్లడించారు. ఈ
విజయదశమి పూట అందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపుతూ విజయాలను కలిగిస్తూ వ్యవస్థ అంతా అటు రైతులు కావచ్చు మిగతా అన్ని రకాల విద్యా వైద్య రకాలైనటువంటి అన్ని వ్యవస్థల్లో సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా జరగకుండా గత 10 సంవత్సరాల్లో చూసాం 1,00,000 రూపాయలకు ఎన్ని సార్లు మాఫీ జరిగిందో. ఇప్పుడు కూడా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ అవివేకులే. బరాబర్ 2 లక్షల రూపాయల లోన్ మాఫీ చేసి తీరుతాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది. చర్ల మండలంలోని తేగడ గ్రామం వద్ద తాళిపేరు నదిలో పడి 2 యువకులు మృతి చెందారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ఇవాళ ఉదయం నది వద్దకు వెళ్లిన 2 యువకులు స్నానం చేయడానికి నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ఇరువురు గన్నవరం గ్రామానికి చెందిన పాయం మహిధర, గట్టుపల్లి జంపనగా స్థానికులు గుర్తించారు. తమిళనాడు రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలు విచారణలో తేలనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ తెలిపారు. ఘటనా స్థలంలో ట్రాక్ పునరుద్దరణ పనులు యుద్ద ప్రాతిపదికన సాగుతున్నట్లు చెప్పారు. నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ రైలు కావరపెట్టే సమీపంలో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 కోచ్లు పట్టాలు తప్పినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణికులను బస్సుల్లో చెన్నై సెంట్రల్కు తరలించినట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతుగా 30 నిమిషాల నిడివితో ఓ వీడియో రూపొందించారు. దక్షిణాసియా నుంచి కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన తొలి అంతర్జాతీయ కళాకారుడిగా ఏఆర్ రెహమాన్ నిలిచారు. ఈ వీడియో కమలా హారిస్ ప్రచారానికి మరింత ఊపు తెస్తుందని భావిస్తున్నారు. ఈ వీడియో కేవలం సంగీత కార్యక్రమం మాత్రమే కాదని, తమ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని భారత కమ్యూనిటీలకు పిలుపునిస్తుందని ఆసియా, అమెరికన్, పసిఫిక్ ఐర్లాండ్స్ విక్టరీ ఫండ్ చైర్పర్సన్ నరసింహన్ తెలిపారు. ఇజ్రాయెల్పై క్షిపణి దాడుల నేపథ్యంలో ఇరాన్కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై ఉన్న ఆంక్షలను అమెరికా విస్తరించింది. ఇటీవలి దాడులకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రెజరీ డిపార్ట్మెంట్ ఓ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే 16 సంస్థలను, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించినట్లు తెలిపింది. అవి నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి మద్దతుగా ఇరానియన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు అగ్రరాజ్యం ఆరోపించింది. హెజ్బొల్లా అధినేత నస్రల్లాతో సహా హమాస్కు చెందిన ముఖ్య నేతలను మట్టుబెట్టడంతో అందుకు ప్రతీకారంగా ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఇరాన్కు చెందిన అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయనుందనే ప్రచారం జరగడంతో స్పందించిన అగ్రరాజ్యం ఇరాన్పై ప్రతి దాడులకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై ఆంక్షలను అమెరికా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్పై 200 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిన ఇరాన్పై నెతన్యాహు సేనలు ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశాలు కనిపిస్తున్న వేళ ఇరాన్ అప్రమత్తమైంది. హమాస్, హెజ్బొల్లా కీలక కమాండర్లు సహా అధినేతలను ఐడీఎఫ్ అంతమొందిస్తుందన్న క్రమంలో తన సుప్రీం లీడర్ ఖమేనీకి ముప్పు ఉందని భావించి అత్యాధునిక చైనా తయారీ లేజర్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఇరాన్ మోహరించినట్లు తెలిపింది. ఖమేనీ ఉండే ప్రాంతాల్లో నిరంతరం ఆ లేజర్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను అందుబాటులో ఉంచుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్పై దెబ్బ పడితే అది వెంటనే ప్రతీకారం తీర్చుకుంటుంది. అలాంటిది తమపై 200 బాలిస్టిక్ మిజైల్స్తో దాడి చేసి విధ్వంసం సృష్టించిన ఇరాన్పై అది ఎన్ని రోజులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనూహ్యమైన విషయమే. అయితే ఇజ్రాయెల్ నిశ్శబ్దం మరింత ప్రమాదకరమని, గాయపడ్డ సింహంలా అది అదును కోసం వేచి చూస్తోందన్న విషయం ఇరాన్కు బాగా తెలుసు. ఇరాన్లో నియంత పాలనను అంతం చేస్తామని నెతన్యాహు చేసిన ప్రతిజ్ఞ దాన్ని మరింత కలవరపెడుతోంది. ఈ క్రమంలో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని రక్షించేందుకు చైనా సాంకేతికతతో తయారైన లేజర్ ఆయుధాన్ని ఇరాన్ సైన్యం మోహరించినట్లు తెలుస్తోంది. హెజ్బొల్లా అధినేతను ఇజ్రాయెల్ సేనలు మట్టుబెట్టిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థను తప్పించుకుని మరీ ఇరాన్ సూపర్ సోనిక్ ఫతా క్షిపణులు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి. వెంటనే ప్రతీకార దాడులకు దిగుదామనుకున్న ఇరాన్ తీవ్ర హెచ్చరికలు, అమెరికా జోక్యంతో నెతన్యాహు వెనకడుగు వేశారు.
అదే సమయంలో ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ లో జరిపిన చర్చల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపాలన్న అంశంపైన చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఇరాన్ సైన్యం ఖమేనీకి భద్రతను పెంచాయి. అక్టోబర్ 4న ఖమేనీ పాల్గొన్న బహిరంగ సభకు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది ఇరాన్ సైన్యం. అందులో అత్యాధునిక చైనా తయారీ లేజర్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ఉంది. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి. ముందుగా ఆ డ్రోన్ విధ్వంసకర లేజర్ ఆయుధాన్ని సైలెంట్ హంటర్ గా భావించిన తర్వాత సైనిక నిపుణులు అది సైలెంట్ హంటర్ కాదని తేల్చారు. అయితే అది చైనాకు చెందిన షెన్నంగ్ అనే యాంటీ డ్రోన్ లేజర్ ఆయుధ వ్యవస్థకు సమాంతరంగా ఉన్నట్లు గుర్తించారు. దీన్ని షెన్నంగ్ లేజర్ వ్యవస్థను క్లోనింగ్ చేయడం ద్వారా లేదా రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా ఇరాన్ తయారు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. షెన్నంగ్ లేజర్ వెపన్ లోని రాడార్ 5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్ ను గుర్తించగలవు. 3 కిలోమీటర్ల దూరం నుంచే పేల్చేయగల సత్తా వీటి సొంతం. రాడార్ డ్రోన్ ను గుర్తించిన వెంటనే ఇందులో నుంచి శక్తివంతమైన లేజర్ కాంతిపుంజం వెలువడి డ్రోన్ ను ధ్వంసం చేస్తుంది. చైనా ఇరాన్ మధ్య గత కొన్నేళ్లుగా అనేక ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఒకవేళ ఖమేనీ నిర్వహించిన సభలో కనిపించిన లేజర్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ చైనాకు చెందిందని నిర్ధారణ అయితే అది ఆ రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలపరుస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పాంగాంగ్ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లోకి తమ ప్రభుత్వ వ్యతిరేక కరపత్రాలను డ్రోన్ల ద్వారా సౌత్ కొరియా జారవిడుస్తోందని నార్త్ కొరియా ఆరోపించింది. ఈ వారంలో 2 సార్లు కరపత్రాలను జారవిడిచే డ్రోన్లను గుర్తించినట్లు తెలిపిన పాంగాంగ్ మళ్లీ అలాంటి చర్యలకు పాల్పడితే ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. తమ భూభాగంలోకి డ్రోన్లను ఎగరవేయడం తమ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించబడిన కిమ్ సర్కార్ ఆ చర్యలు యుద్దం కోసం రెచ్చగొట్టే చర్యలుగా పరిగణిస్తామని పేర్కొంది. ఈ ఆరోపణలను సియోల్ తిప్పికొట్టింది. అలాంటి చర్యలకు తాము పాల్పడలేదని ప్రకటన విడుదల చేసింది. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు ఇరు దేశాల మధ్య నెలకొన్నాయి. సరిహద్దులో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారాలు చేయడం, చెత్త కరపత్రాలతో నిండిన బెలూన్లను ప్రత్యర్థి దేశాల్లోకి ఎగురవేయడం జరిగాయి. మరోవైపు నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ రెచ్చగొట్టేందుకు కిమ్ అణుపరీక్ష లేదా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహిస్తారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో కులగణన కోసం సమగ్ర కుటుంబ సర్వే జరగనుంది. ప్రభుత్వ యంత్రాంగం ఇంటింటికి తిరిగి కులంతో పాటు సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ స్థితిగతులను సేకరించనుంది. రాష్ట్ర ప్రణాళికా శాఖకు బాధ్యత అప్పగించిన ప్రభుత్వం 60 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యం విధించింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అధ్యయనం చేసి సిఫారసు చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ను ఏకసభ్య కమిషన్గా నియమించింది. రాష్ట్రంలో మరో సమగ్ర కుటుంబ సర్వేకు రంగం సిద్దమైంది. త్వరలో ఇంటింటి సర్వే జరగనుంది. ప్రధానంగా బీసీ కులగణన చెయ్యాలన్న లక్ష్యంగా ప్రభుత్వం కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చెయ్యాలని ఫిబ్రవరి 20న అసెంబ్లీ తీర్మానం చేసింది. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే చెయ్యాలని తీర్మానంలో పేర్కొంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు చేసేందుకు సర్వే చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసేందుకు అవసరమైన యంత్రాంగం లేదని బీసీ కమిషన్ ప్రభుత్వానికి తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన కులగణనను అధికారులు అధ్యయనం చేశారు. కర్ణాటకలో బీసీ కమిషన్, బీహార్లో జీఏడీ, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ కులగణన చేశాయి. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సమగ్ర సర్వే చేసే బాధ్యతను రాష్ట్ర ప్రణాళికా శాఖకు అప్పగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ గణన డిసెంబర్ 9 నాటికి చెయ్యాలని ఇటీవల హైకోర్టు స్పష్టం చేయడంతో సమగ్ర కుల సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రణాళికా శాఖను సీఎస్ ఆదేశించారు. బీసీ కమిషన్ కు ప్రణాళికా శాఖ మధ్య సమన్వయం కోసం ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన లెక్కల ప్రాతిపదికన త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇతర సంక్షేమ పథకాలకు గణాంకాల్ని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. సర్వేలో ఏ వివరాలు సేకరించాలనే విషయంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలో సూచించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్తో కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వర్గీకరణపై వివిధ వర్గాల నుంచి 1082 సూచనలు, వినతులు అందాయి. అధికారుల బృందం పంజాబ్, తమిళనాడు వెళ్లి అక్కడ ఎస్సీ వర్గీకరణను అధ్యయనం చేశాయి. పంజాబ్లో ఉద్యోగ రిజర్వేషన్లలో వాల్మీకిలు, మజాబీ సిక్కుల్ని ఒక గ్రూపుగా, మిగతా 37 ఉపకులాల్ని మరో గ్రూపుగా పరిగణిస్తున్నాయి. ఎస్సీల్లో 40% ఉన్న వాల్మీకిలు, మజాబీ సిక్కులు 12.5%, 60% ఉన్న మిగతా 37 కులాలకు 12.5% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. తమిళనాడులో ఎస్సీల్లో 76 ఉపకులాలు ఉండగా విద్యా ఉద్యోగాల్లో 18% రిజర్వేషన్లు ఇస్తున్నారు. తమిళనాడులో 2008 మార్చి 25న జస్టిస్ ఎంఎస్ జానరత్నం ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ సూచనల మేరకు 2009లో తమిళనాడు అరుంధతీయర్ల ప్రత్యేక రిజర్వేషన్ చట్టం రూపొందించి 18% ఎస్సీ రిజర్వేషన్లలో అరుంధతీయర్లకు 3% కల్పించారు. వీటన్నింటినీ పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ను ఏకసభ్య కమిషన్ గా ప్రభుత్వం నియమించింది. ఉపకులాల్లో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో కమిషన్ సూచించనుంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ కు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీల్లో ఉపకులాల్ని గ్రూపులుగా వర్గీకరించి ఇప్పుడున్న రిజర్వేషన్ను విభజిస్తూ కమిషన్ ప్రభుత్వానికి సూచించనుంది. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని అధ్యయనం చేయనుంది. విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనకబాటును కూడా కమిషన్ పరిశీలిస్తుంది. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఉపకులాల వారీగా ఎస్సీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ, ఇతర నియామక బోర్డుల్ని ప్రభుత్వం ఆదేశించింది. సుమారు 30% డేటాను ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి సేకరించారు. కమిషన్ నివేదిక వచ్చే వరకు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో చక్రస్నానం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు వరాహ పుష్కరిణి గట్టున ముందుగా చక్ర తల్వార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ ఘట్టం సుదీర్ఘంగా, శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా సాగింది. తర్వాత చక్ర తల్వార్లను అర్చకులు వరాహ పుష్కరిణిలోకి తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ధ్వజారోహణంతో ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వేడుకల్లో 8 రోజులు మలయప్ప స్వామి వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు.